ఎప్పుడు ఆరాధన సమయం వస్తుంది, ఎప్పుడు అని ఆశ కలిగి ఉండాలంటండి. ఆశపడే ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడండి. మరి ఈరోజు నువ్వు యవ్వనుడుగా, యవ్వన స్త్రీగా, మనందరం యవ్వనములే అండి. మరి నీ ఆసక్తి ఏంటండి? అసలు ఎందుకు, ఎవరి గురించి నువ్వు వెనక అయిపోతున్నావు? ఎవరి గురించి వెనక అయిపోతున్నామండి? ప్రియులారా, దేవుడు ప్రతి దాన్ని కనిపెడుతున్నాడు, ప్రతి విషయంలో నేను ఆలోచిస్తున్నావు. నువ్వు ఎక్కడైతే నిజంగా పడిపోయావో, ఎక్కడైతే నిజంగా నీవు కోల్పోయావో వాటి చూసి ఆలోచించి మళ్ళీ తిరిగి లేవమన్నాడు. అక్కడి నుంచి లేస్తే సరే, లేకపోతే చాలా ప్రమాదం. కనుక ప్రియులరా, దేవుడు గురించి నిజంగా ఆసక్తి చూపించాలండి. మన విషయంలో ఎంతో ఆశ కలిగి ఉంటాం కదండి. ఏ విషయంలోనైనా, ఇక్కడ ప్రయాణం చేసే విషయంలో కానివ్వండి, ఏటైనా మనం తీసుకునే విషయంలో కానివ్వండి, బజార్లో వెళ్ళే విషయంలో కానివ్వండి, ఇవన్నిటిని మనం ప్రయాసపడతాం. అయితే దేవుని సన్నిధి ఎందుకు ప్రయాసపడలేకపోతాం?